వెల్కమ్ టు ఏవీ న్యూస్. ఆధునిక కాలంలో రాజకీయ నాయకులు, యువత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితాన్ని, రాజకీయ విధానాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాంబయ్య అన్నారు. సందర్భంగా ఆదివారం ఏవీ న్యూస్ తో మాట్లాడుతూ భారతదేశానికి మన్మోహన్ సింగ్ ఎన్నో సేవలు అందించారని, ఆయన లేని లోటు భారతదేశానికి తీరని లోటని కొనియాడారు. మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యునిగా, లోక్సభ ప్రతిపక్ష నాయకుడిగా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, ఆర్బీఐ గవర్నర్గా, ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకాన్ని దేశంలో ప్రతి ఒక్కరికి ఒక గుర్తింపు కార్డుగా, ఆధార్ కార్డు ఉండాలని, ఈ దేశానికి ఎన్నో సేవలు అందించి బడుగు బలహీన వర్గాలకు వారి ఆశయ సాధన కోసం ఆయన పనిచేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లు పార్లమెంట్లో పాస్ అవ్వడానికి సోనియా గాంధీని ఒప్పించి బిల్ పాస్ చేసిన ఘనత మన్మోహన్ సింగ్ అన్నారు. మన్మోహన్ సింగ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పనిచేయాలని రాయపుర సాంబయ్య పేర్కొన్నారు. దేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అకాల మరణం, హఠాన్ మరణం చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. భారతదేశం యొక్క ఆస్తి, మార్గదర్శి మన నుండి వెళ్ళిపోవడం, సెలవు తీసుకోవడం చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. 1991లో ఆయన ఆర్థిక మంత్రిగా పదవి చేపట్టే నాటికి భారతదేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దాన్ని నేడు గాడిలో పెట్టి 2004 నుంచి 2014 వరకు అనేక చట్టాలకు కూడా ఆయన ఆద్యుడయ్యారు. ఉపాధి హామీ చట్టం కానీ, సమాచార హక్కు చట్టం కానీ, అలాగే సంకీర్ణ ప్రభుత్వాలు నడపడానికి 10 ఏళ్లలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూడా ఎలాంటి లోటుపాటు లేకుండా అందరినీ మెప్పించి నడిపించిన మౌనముని, ఈ దేశం ఇవాళ ప్రపంచంలో తలెత్తుకొని తిరిగేంత ఆర్థికంగా, ఇటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందడానికి కూడా ఆయన తీసుకొచ్చిన అనేక చట్టాలు కూడా నేడు ఉపయోగపడుతున్నాయి. అలాంటి వ్యక్తి ఒక కాంగ్రెస్ పార్టీకే కాకుండా దేశ ప్రజలకు ఒక ఆస్తి. మన్మోహన్ సింగ్ గారు తన 10 ఏళ్ల పరిపాలనలో కానీ, ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఏనాడు కూడా రూపాయి మచ్చ లేకుండా, అవినీతి లేకుండా పేరు తెచ్చుకున్న క్లీన్ ప్రధానమంత్రి ఎవరున్నారంటే మన్మోహన్ సింగ్ గారే. ఆయన సొంత ఆస్తి నీటి వరకు ఒక 800 కారు, ఒక ఫ్లాట్ తప్ప ఆయన సంపాదించుకునేవాడు. ఏ నేటి యువత కానీ, రాజకీయ నాయకులు కానీ మన్మోహన్ సింగ్ గారిని మనము ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం మంచిగా నీతి నిజాయితీగా ఉంటే పదవులు మనల్ని వెన్నంటి వస్తాయి, వెతుక్కుంటూ వస్తాయి. తను ఏం సంపాదించకపోయినా కానీ తన నిజాయితీ ఇవాళ ఈ దేశం ప్రజలు కొనియాడుతున్నారు. తను మనం మంచి వెళ్ళిపోయినా కానీ 7 రోజులు సంతాప దినాలు చేసుకుంటూ ఆయనను కొనియాడుతున్నారు. కాబట్టి ఆయనకి ఈ భారతదేశంలో ఒక పౌరుడిగా కానీ, ఒక కాంగ్రెస్ పార్టీ ద్వారా ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం రావడానికి కూడా ప్రధానంగా మనం ఎన్నో 60 ఏళ్ళు కొట్లాడినా కానీ తెలంగాణ రాష్ట్రానికి ఎవరు సపోర్ట్ చేయకపోయినా కానీ ప్రధానిగా ఉండి ఆయన తెలంగాణ రాష్ట్రం కొరకు, తెలంగాణ బిల్లు పాస్ కావడం కొరకు పెద్ద మనసు చేసుకొని మన తెలంగాణ రాష్ట్రం రావడానికి కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడిన ప్రధానమంత్రికి ఘనమైన నివాళులు అర్పిస్తున్న తెలంగాణ పౌరుడికి